రాజ్ తరుణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తి లేదంటోంది. రాజ్ తరుణ్ కోసమే న్యాయ పోరాటం చేస్తానంటోంది. అవసరమైతే నిరాహార దీక్షకైనా సిద్ధమంటోంది. మరోవైపు లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. తన దగ్గరున్న ఆధారాలను లావణ్య పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్ తరుణ్ కు నోటీసులిచ్చి పోలీసులు విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సంగి పోలీసులు. ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఫిర్యాదులో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్ తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అయ్యాడనే విషయం నుంచి తాజా పరిస్థితుల వరకు ఏం జరిగిందో వివరించింది. 2008 నుంచి రాజ్ తరుణ్ తో తనకు పరిచయం అయిందని తెలిపింది. 2010లో రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసి 2014లో పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. 2016లో తాను గర్భం దాల్చానని, కానీ 2 నెలలకే అబార్షన్ చేయించాడని, అప్పుడు హాస్పిటల్ బిల్లులన్నీ అతనే చెల్లించాడని వెల్లడించింది లావణ్య. అంతేకాదు, రాజ్ తరుణ్ ను తన కుటుంబం ఆదుకుందన్న లావణ్య 70 లక్షలు అతనికి ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు నటి మాల్వి మల్హోత్రా పరిచయం అయ్యాకే రాజ్ తరుణ్ తన నుంచి దూరమయ్యాడని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని తెలిపింది. ఇదిలా ఉంటే గతంలో తనపై ఉన్న డ్రగ్స్ కేసును కూడా ప్రస్తావించింది లావణ్య. ఆ కేసులో రాజ్ తరుణ్, మాల్వి తనను ఇరికించారని ఆరోపించింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటున్న లావణ్య మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే కారణంతో లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి మరికొన్ని ఆధారాలను సమర్పించింది. దాంతో రాజ్ తరుణ్ తో పాటు మాల్వి, మయాంక్ పై నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఆసక్తిగా మారింది.